జనరల్గా ఈ ఎక్విప్మెంట్స్ అంతా అసెంబ్లింగ్ చేయడం ఒక ఎత్తు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని అంతా సెటప్ చేయడం ఒక ఎత్తు. ఇక్కడ ఎక్కడ క్వాలిటీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే మనం ఉన్నట్టుగా మనతో పాటు వర్క్ చేసే వర్కర్స్ ఉండరు. నెగ్లిజెన్సీతో కొంత తప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. మనం ఎలాగైతే ఇప్పుడు తయారు చేస్తామో, తయారు చేసిన తర్వాత దీన్ని క్వాలిటీ చెకింగ్ చేస్తాం ఒకసారి ఫైనల్ గా మనం. ఎప్పుడైతే కస్టమర్కి వెళ్తుంది కదా రెడీ అయిన తర్వాత ఇది యాజ్ పర్ డ్రాయింగ్ వచ్చిందా లేదా అని మనం చెక్ చేసుకొని మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేది అక్కడే అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి పంపించడం జరుగుతుంది. దీంట్లోనే మనం అనుకున్నాం కదా హైడ్రాలిక్ అని, ఇవన్నీ హైడ్రాలిక్ టైపు, దాంట్లోనే ఎంఆర్ఎల్ కూడా ఉంటాయి. ఇది హైడ్రాలిక్ మేడం. హైడ్రాలిక్ కి నార్మల్ కి తేడా ఏమిటండి? నార్మల్ అయితేనేమో మనకు ఫ్రంట్ టు బ్యాక్ కౌంటర్ వెయిట్స్ కార్ రెండు వస్తుంది మేడం. దీనికి కార్ ఒకటే వచ్చుద్ది, అంటే జస్ట్ దీనిపైన క్యాబిన్ అసెంబ్లీ అవుతుంది. ఇది ఒకటే రైలు వస్తుంది. దీని సిలిండర్ పైన మూవ్ అవుతుంది మేడం మొత్తం. ఓకే, మనం డూప్లెక్స్ హోమ్లలో స్పేస్ తక్కువ ఉన్న దగ్గర అలాంటి దగ్గర ఎక్కువ దీన్ని రెఫర్ చేస్తాం. ఇది ఈజీయా అంటే అది డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది అంటారు, ఏది ఎక్కువ వస్తుంది? అలానే ఏం లేదు మేడం, ఇక్కడ స్పేస్ ని బట్టి మనం డిసైడ్ చేయాల్సిందే. కస్టమర్ కూడా ఉంటది కదా మేడం, నాకు ఇది కావాలి స్పెసిఫికేషన్ ఆయనది ఉంటుంది. దాంట్లో మనం కూడా చెప్పడం ఉంటుంది, సార్ ఇదైతే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది, ఫైనలైజ్ ఏదైతే కొన్ని ఏంటంటే మనకు డూప్లెక్స్ హోమ్లలో అది ఏనికి మీకు స్పేస్ అంత ఉండదు మేడం, ట్రాక్షన్ వేసేది ఉండదు, హైడ్రాలిక్ వేయడం ఉంటుంది. హైడ్రాలిక్ అనేది ప్రిఫర్ చేస్తాం అక్కడ.